చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే.
గొప్ప తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ గర్వించి నీ రుణమునే తీర్చరా జీవితమంతా నీ గర్వించి నీ రుణమునే తీర్చరా యేసయ్యా ఈ ప్రపంచానికి యేసయ్య మాత్రమే. నీవు గొప్పని అనుకుంటున్నావు. నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి ఒకవేళ గర్వంగా ఫీల్ అయిపోతున్నాము ఈరోజు. నీకు ఆ పరిస్థితిని ఇచ్చింది, నీకు ఆ బ్యాక్గ్రౌండ్ని ఇచ్చింది. నీవు ఈ స్థితిలో ఉండడానికి మార్గం వేసి ఒకవేళ నువ్వు మర్చిపోతే, ఆ యేసునే మర్చిపోతే, నీ పరిస్థితి, నీ కుటుంబం, నీ పిల్లలు పరుచుకొని పరిస్థితులు పడిపోతావు, లోలోత్తర పడిపోతావు, దిక్కు చోటను పడిపోతావు. ఆ స్థితి నీకు రాకూడదు, నీకు దాటిపోకూడదు. నా యేసు చప్పట్ల కొట్టుకోదు గట్టిగా, నా యేసయ్య పిలువక గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. రాబోతున్నది నా యేసయ్య సన్నిధికి, ఆయన అగ్ని రాబోతున్నది, ఆయన మంచు కురవబోతున్నది నీ మీద, నీ కుటుంబం మీద కురవబోతున్నది, నీ పిల్లల మీద కురవబోతున్నది, మారణ నీ భర్త మీద కురవబోతున్నది. బలమైన వాక్కులు పంపిస్తున్నాడు. ఈ జులై నెలంతా కూడా ఉన్నతమైన ప్రణాళిక చేత నిన్ను నడిపించుదురు గాక, ఉన్నతమైన వాగ్దానాల చేత నిన్ను తృప్తిపరచబడును గాక, ఆరోగ్యము దయచేయను గాక, ఐశ్వర్యము దయచేయను గాక, ఉన్నతమైన స్థాయి నీకు దయచేయను గాక. మన జీవితం అంతా ఆయన కల్పిస్తే మనము ఇప్పుడు వరకు జీవించిన జీవితం, అనుభవించిన ఈ జీవితం ఆయన వేసిన భిక్ష, ఆయన వేసిన భిక్షతో మనం బ్రతుకుతున్నాం. నీవు జీవిస్తూ ఉన్నావంటే నీ దయ కాదు,
మనుషుల దయ కాదు, దేవుని దయ మాత్రమే నీ అందు ఉంటుంది. దేవుని దయా దాక్షిణ్యాల చేత మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన కృపతో నింపి ఈ రోజు వరకు కూడా నాయనా ఈ జూన్ నెలంతా కూడా, పోయిన జూన్ నెలంతా కూడా మీ కాపుదలలో ఉంచినందుకు నీకు స్తోత్రం అని చెప్తా. తండ్రి నీకు స్తోత్రం. మీ బలమైన వాక్యను పంపించండి అయ్యా. మీ దైవ సేవకులు మీ సులుచాన్ని మరుగుపరచుకోండి ప్రభువా. ఉన్నతమైన ఆలోచనల చేత మమ్మల్ని నడిపించండి తండ్రి. ఉన్నతమైన పరిచర్య చేయడానికి స్థిరపరచండి తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. బలము దయచేయండి ప్రభువా. ఈ బలమంతా నీ కొరకు వాడుకోండి అయ్యా. ఈ జీవితం అంతా నీ కొరకు వాడుకోండి ప్రభువా. వాడుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. నా మధ్యలో ఉన్న మా అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిస్తాం. యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడైన స్తోత్రం. ఆయన గడిచిన నెల నుండి ప్రభువా ఈ యొక్క నెల మొదటి వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే ఈ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా నీకు స్తోత్రములు. ఆయన ప్రభువా నువ్వు చేసిన ప్రభువా ప్రతి నెల ప్రభువా ప్రతి గడియల్లో ప్రభువా నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువా.